ఆ ఊర్లోనే ఇద్దరు చిన్న పిల్లలు ఉండేవారు, రవి, కీర్తి. ఇద్దరూ ఒకే వయసు, ఒకే ఊరు, ఒకే మనస్సు. చిన్నప్పటినుంచీ కలిసే పెరిగారు, ఆటలతో, నవ్వులతో, ముద్దు ముద్దు తగువులతో. ఒకరోజు వాళ్ళిద్దరూ పొలాల్లో ఆడుకుంటూ, గాలిలో ఎగిరే రబ్బరు బల్లూన్లను చూస్తూ ఆనందంగా ఉన్నారు. మట్టిలో తడిచేవారి తొడుగులు, చేతులలో పట్టిన చిన్న చిన్న గడ్డి పువ్వులు, అది చూసిన ఎవరికైనా భలే అనిపించేది. అప్పటికి సాయంత్రం అయిపోయింది. ఆకాశం ఎర్రటి రంగులో మెరిసిపోయింది. పక్షులు గూటికి చేరుకునే సమయం వచ్చింది. ఇద్దరూ తమ ఇళ్లకు తిరిగి వెళ్లారు. ఇలానే రోజులు గడిచేవి. వీరి స్నేహం రోజురోజుకీ మరింత బలపడింది. వాళ్ల తల్లిదండ్రులు కూడా వీరి బంధాన్ని చూసి ఆనందించేవారు. ఒకరోజు ఊర్లో పెద్ద పండుగ వచ్చింది. అందరూ కలిసి పొలాల వద్ద పందిరిని ఏర్పాటు చేసి, కుటుంబాలతో కలిసి పండుగను ఘనంగా జరుపుకున్నారు. రవి, కీర్తి ఇద్దరూ తమ కుటుంబాలతో కలిసి నడుమూరి వంతెన మీద కూర్చొని ఊరు పక్కనున్న నది వెంబడి పొదిగిన చిన్ని దీపాలను చూసి ఆశ్చర్యపోయారు. మన స్నేహం కూడా ఈ దీపాల్లా ఎప్పుడూ ప్రకాశించాలి కదా రవి? కీర్తి అడిగింది. అవును కీర్తి. మనం ఎప్పటికీ మంచి స్నేహితులుగానే ఉండాలి అని రవి అనగా, ఇద్దరూ ఆనందంగా నవ్వుకున్నారు. ఆ చిన్న ఊరిలో, ఆ పచ్చటి పొలాల్లో, ఆ చిన్న చిన్న మురిపాల మధ్య వారి స్నేహం ఎప్పటికీ నిలిచిపోయింది. స్నేహం అంటే ఒక చిరునవ్వు, ఒక మధురమైన జ్ఞాపకం, ఒక జీవితాంతం నిలిచిపోయే అనుబంధం.